అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మోసం. రచనకి 8 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి ఒక ప్రమాదంలో చనిపోయాడు. తన తండ్రి తనతో ఉన్నంత కాలం తన కుటుంబంలో ఎప్పుడూ సంతోషాలు ఆనందాలే ఉండేవి. ఎప్పుడైతే ఆయన అప్పుడే రచన తల్లి అంజలిని రచనతో సహా ఇంటి నుంచి గెంటేశారు అత్తింటి వాళ్ళు. చుట్టాలు బంధువులు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు. రచన తండ్రి అంజలిని ఎంతగానో ప్రేమించేవాడు. అప్పటి వరకు రచన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3వ తరగతి చదువుతూ ఉండేది. ఆదర్శ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. అంతేకాకుండా ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. భార్యకి కూతురికి ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు. ఇద్దరిని ఎంతగానో ప్రేమించేవాడు. ఆదర్శ్ బ్రతికున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా అంజలిని ప్రేమగా గౌరవంగా చూసుకునేవారు. రచనని అందరూ ఇష్టపడేవాళ్ళు. కానీ ఒక్కసారిగా వాళ్ళ జీవితం మొత్తం తలకిందులైపోయింది. ఆదర్శ్ చనిపోగానే అందరి మనసులు ఒక్కసారిగా మారిపోయాయి. రచనని అంజలిని నష్టజాతకురాళ్ళు అంటూ ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. అంజలి తన కూతురు రచనను తీసుకుని తన పుట్టింటికి వచ్చినప్పుడు అంజలి వాళ్ళ అన్నయ్య అంజలికి ఒక సంబంధం చూసి రెండో పెళ్లి చేశాడు. తన జీవితం అంత చిన్న వయసులోనే మూడు బారిపోవడం వాళ్ళకి ఇష్టం లేక రెండో పెళ్లి చేయడమే మంచిది అని భావించారు వాళ్ళు. అందువల్ల అంజలి కూడా తన కూతురికి ఒక తండ్రి దొరుకుతాడు అని ఈ పెళ్లికి తల వంచాల్సి వచ్చింది. అంతేకాకుండా ఒక చిన్న కూతురుతో వితంతువుగా మారి తన తల్లిదండ్రుల కుటుంబంపై భారంగా ఉండడం ఆమెకి ఇష్టం లేదు. అందుకే అంజలి ఈ పెళ్లికి ఒప్పుకుంది. అంజలి సునీల్ని పెళ్లి చేసుకుంది. సునీల్ ఏమంత ఆస్తిపరుడేం కాదు. తనకు ఒక చిన్న ఇల్లుంది. అంతేకాకుండా ఒక చిన్న షాప్ కూడా ఉంది. సునీల్కి కూడా ఆల్రెడీ పెళ్ళయి భార్య చనిపోయి ఒక కూతురుంది. ఆ కూతురు కోసమే, తనకి తల్లి లేని లోటు తీర్చడం కోసమే సునీల్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తనకి కూడా రెండో పెళ్లి కావడం వల్లే అంజలిని తన కూతురుని సునీల్ అంగీకరించాడు. దాంతో అంజలి మౌనంగా ఈ పెళ్లికి ఒప్పుకుంది. తన తల్లిదండ్రులు అన్నా వదినలు అంజలికి ఎంతగానో వివరించి చెప్పారు. సునీల్కి భార్య చనిపోయింది. తనకి తన కుటుంబ సభ్యులెవ్వరూ లేరు. తల్లిదండ్రులు కూడా లేరు. ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. అంతేకాకుండా ఒక షాప్ ఉంది. ఆల్రెడీ పెళ్ళై తనకి ఒక కూతురుంది కాబట్టి తన కూతుర్ని నువ్వు తల్లిలా చూసుకోవాలి అని ఆశపడుతున్నాడు కాబట్టి నీ కూతుర్ని కూడా తను తండ్రిలా చూసుకుంటాడు అని చెప్పి అందరూ కలిసి ఈ పెళ్లికి అంజలిని ఒప్పించారు. అంజలి పెళ్లి చేసుకుని సునీల్ ఇంట్లో అడుగు పెట్టింది. అక్కడ ప్రతిదీ కొత్తగా వింతగా అనిపించింది అంజలికి. ఎందుకంటే ఇంతకు ముందు అంజలి ఆదర్శ్తో కలిసి జీవించిన ఇల్లు చాలా పెద్దది. ఇప్పుడు సునీల్ ఒక షాప్ని నడిపించేవాడు. ఇల్లు కూడా చాలా చిన్నది. చిన్నపిల్లల బొమ్మలు, చాక్లెట్లు, లాలీపాప్లు ఇంకా బేబీ ఫుడ్స్ అమ్మేవాడు. మొదట్లో సునీల్ రచనని చాలా బాగా చూసుకునేవాడు. తనని చాలా ప్రేమగా పిలిచేవాడు. అంతేకాకుండా రచనని తనతో పాటు షాప్కి కూడా తీసుకెళ్లేవాడు. నువ్వేం తింటావు, నీకేం కావాలి అని అడిగి మరీ కొనిపెట్టేవాడు. అంతేకాకుండా తను ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే చిరునవ్వుతో వినేవాడు. రచనతో పాటు అంజలిని కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు. షాప్ మూసేసి ఇంటికొచ్చేటప్పుడు రచన కోసం పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అన్నీ తీసుకొచ్చేవాడు. అమ్మ రచన, నువ్వు బాగా చదువుకొని డాక్టర్వి కావాలి అని చెబుతూ ఉండేవాడు ఎప్పుడు. మొదట్లో సునీల్, రచన, నేను నీకు పెద్దగా నచ్చుండకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి నేనే నీ తండ్రిని, నీకేం కావాలన్నా నన్ను అడుగు అని చెప్పాడు. ఇప్పుడిక రచనకి చాలా సంతోషంగా ఉంది. తన తండ్రి తనని ఎంతగానో ఇష్టపడుతున్నందుకు తను చాలా ఆనందించింది. అదేవిధంగా అంజలి కూడా సునీల్ కూతురు సుమని చాలా బాగా చూసుకునేది. సుమ ఎప్పుడూ అంజలి వెనకాలే తిరుగుతూ ఉండేది. తనకి ఏది కావాలన్నా అడిగి మరీ తెలుసుకొనిచ్చేది అంజలి. అంతా బాగానే ఉంది, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా సునీల్ ప్రవర్తనలో మార్పులు రావడం మొదలయ్యాయి. ప్రతిరోజు షాప్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత షాప్ బాగా నడవడం లేదు, డబ్బులు తక్కువ వస్తున్నాయి. రచన ఇంతకు ముందు చదువుతున్న అంత పెద్ద స్కూల్లో అంతంత ఫీజులు కట్టి నేను తనని చదివించలేనేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి సునీల్ చెబుతూ ఉండేవాడు. అయినా సరే ఎలాగైనా నేను తన స్కూల్ ఫీజు కోసం కష్టపడి సంపాదిస్తాను అని సునీల్ చెప్పినప్పుడు రచన చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సునీల్ ఇంటికి వచ్చినప్పుడు
తన జుట్టు చెల్లాచెదురుగా ఉంది. ఆయన కళ్ళు ఎర్రగా మారున్నాయి. తను మాట్లాడే విధానం కూడా మారిపోయింది. షాప్ తాళాలు మంచం మీదకి విసిరి కొట్టి షాప్ చాలా నష్టాల్లో జరుగుతుంది. ఎవ్వరూ షాప్కొచ్చి వస్తువులే కొనడం లేదు అని చెప్పినప్పుడు, షాప్లో సేల్స్ రోజు ఒకేలా ఉండవండి, ఒక్కో రోజు తగ్గుతాయి, మీరలా దిగులు పడిపోతే ఎలాగా అంటూ అంజలి నచ్చచెప్పడానికి ట్రై చేసింది. అప్పుడు సునీల్ అంజలి మీద గట్టిగా అరుస్తూ, బిజినెస్ గురించి నీకేం తెలుసు? నువ్వు నాకే చెప్తున్నావా? నువ్వు నాకే వ్యాపారం ఎలా చేయాలో నేర్పిస్తున్నావా అంటూ గట్టిగా అరిచాడు. మొదటిసారిగా రచన కూడా తన తండ్రి గొంతులో అంత కోపాన్ని వింది. అదే రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు రచన తన తల్లి అంజలిని, అమ్మా, నాన్నెందుకు సాయంత్రం అంత కోపంగా ఉన్నాడు? నాన్న నీ మీద ఎందుకు అరిచాడు అని అడిగినప్పుడు అంజలి, లేదమ్మా, అది కోపం కాదు, అలసట. మీ నాన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా షాప్లో కష్టపడి అలసిపోయి ఇంటికొస్తున్నాడు కదా, అందుకే ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారు. నువ్వవేవి పట్టించుకోకు, రేపొద్దున కల్లా ఆయన మామూలు అయిపోతారు అని చెప్పింది. కానీ అంజలితో గొడవ పెట్టుకోవడం, కోపం తెచ్చుకోవడం సునీల్కి రోజువారీ దినచర్యగా మారిపోయింది. చిన్న చిన్న విషయాలకి కూడా సునీల్ అంజలిని కొట్టేవాడు. ఒకరోజు అంజలి ఇంటి ఖర్చుల కోసం డబ్బులు అడిగినప్పుడు, నువ్వు డబ్బులు అడగగానే తెచ్చివ్వడానికి నా దగ్గర ఏటీఎం కార్డులేం లేవు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంటూ తిట్టడం ప్రారంభించాడు. అదే రోజు సాయంత్రం తన పక్కింట్లో ఉండే ఒక ఆవిడ అంజలి దగ్గరకు వచ్చి, అంజలి, సునీల్ షాప్ నుంచి వచ్చే దారిలో సెంటర్లో అందరితో కలిసి ప్యాకాట ఆడుతున్నాడు అని చెప్పినప్పుడు అంజలి నిశ్శబ్దంగా విని ఊరుకుంది. ఆ రోజు రాత్రి సునీల్ ఇంటికొచ్చిన తర్వాత ఆ విషయం మీద అంజలి సునీల్ని నిలదీసింది. సునీల్ పొగరుగా సమాధానం చెబుతూ బిగ్గరగా అరుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను ఆ రాత్రిక ఇంటికి తిరిగి రాలేదు. ఆ రాత్రికి షాప్లోనే పడుకున్నాడు. ఆ తర్వాత రోజు ఇంటికొచ్చాక కూడా మామూలుగా మాట్లాడలేదు. అంజలిది నష్టజాతకం అని, అందుకే తన భర్తని పోగొట్టుకుందని, నువ్వు నీ భర్తని పోగొట్టుకొని నీ జాతకం వల్లే రోడ్డు మీద పడ్డావు, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ దరిద్రం నాకు కూడా అంటుకుంది అని కోపంగా అన్నాడు సునీల్. వెంటనే అంజలి, నష్టజాతకం నాది కాదండి, నా జాతకమేం చెడ్డది కాదు, మీ వ్యసనాలే చెడ్డవి, మీ చెడు అలవాట్లతో డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు, మీ అసమర్థతని నా జాతకం పేరు చెప్పి కప్పిపుచ్చాలి అని అనుకుంటున్నారా అని కోపంగా అంది అంజలి. అప్పుడే అంజలి సునీల్ కళ్ళల్లో కోపం చూసింది. తన చేతిలో డబ్బులు తక్కువైపోతున్న కొద్దీ సునీల్కి కోపం ఎక్కువవుతూ వచ్చింది. ఆ తర్వాత రోజు రచన, అమ్మా, రాత్రి నువ్వు నాన్న గొడవ పడ్డం నేను విన్నాను, పేకాటంటే ఏమిటమ్మా అంటూ అడిగింది. వెంటనే అంజలి, అదొక చెడ్డ అలవాటమ్మా, అది మనుషుల్ని నాశనం చేసేస్తుంది అని చెప్పింది అంజలి. నాన్న కూడా అలాగే నాశనం అవ్వాలనుకుంటున్నారా అని అమాయకంగా అడిగింది రచన. అంతేకాకుండా రచన ఆ రోజు తన తల్లి ఒంటి మీద దెబ్బలు కూడా చూసింది. అంజలి మణికట్టు మీద వాతలు తేలున్నాయి. మొదటిసారి అంజలి ఒంటి మీద దెబ్బలు చూసి రచన విలవిల్లాడిపోయింది. అమ్మా, ఈ వాతలేంటి అంటూ అడగగానే, వంటగదిలో పనిచేస్తున్నప్పుడు నా చేతి మీద వాతలు పడ్డాయి, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పింది. రోజు సాయంత్రం సునీల్ ఇంటికొచ్చినప్పుడల్లా అంజలి మీద అరుస్తూ, అంజలి కారణంగానే ఇదంతా జరుగుతుందని, వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిపోయిందని, షాప్ కూడా అమ్మేయాల్సి వచ్చిందని తన మీద నిందలు ఆరోపిస్తూ ఉండేవాడు. ఆ రోజు రచన, అమ్మా, నాన్న మంచివాడు కాదు, అందుకే రోజు నీ మీద అరుస్తున్నాడు, రోజు ఇక్కడ ఇన్ని మాటలు దెబ్బలు పడాల్సిన అవసరం నీకేం లేదు, మన నాన్నని వదిలేసి మరెక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పింది. అంజలి తన కూతురు తల మీద చెయ్యి వేసి, మనం ఇవన్నీ భరించాలమ్మా, ఇది మన తలరాతలోనే రాసుంది, మనం తనతో ఒక బంధంలో ముడిపడి ఉన్నాము, ఆ ముడి అంత ఈజీగా విప్పుకోవడానికి వీలయ్యేది కాదు అని చెప్పింది అంజలి. పరిస్థితులు ఎలా ఉన్నా తన కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది అంజలి. రచన కూడా, అమ్మా, నువ్వేం బాధపడకు, నేను పెద్దయ్యాక బాగా చదువుకొని ఒక పెద్ద డాక్టర్నవుతాను, అప్పుడు నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఇప్పుడు స్కూల్లో కూడా నేను బాగా చదువుతున్నాను, నా క్లాస్లో నేను ఎప్పుడూ ఫస్టే వస్తాను, నాతో పాటు సమానంగా చదివే ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, మేం ముగ్గురం కలిసి చదువుకుంటాం అంటూ చెప్పేది. ఆ మాటలకి అంజలి మనసంతా సంతోషంతో నిండిపోయేది.
పగలంతా సునీల్ బాగానే కనిపించేవాడు. కానీ రాత్రయ్యేసరికి తనలోని అపరిచితుడు బయటకొచ్చేవాడు. తను మెల్లమెల్లగా తన నిజమైన రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అంజలిని అకారణంగా రోజు ఏదో ఒక గొడవ పెట్టుకొని ఘోరంగా కొడుతూ ఉండేవాడు. అంజలి ఏడుస్తూ రాత్రంతా అలాగే పడుకునేది. ఇక రచనకి ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఈయన మా అమ్మని చంపేస్తాడేమో అని భయంగా అనిపించేది. ఒకరోజు సునీల్ అంజలిని బాగా కొట్టాడు. అంజలి నేల మీద పడిపోయింది. ఆ తర్వాత సునీల్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రచన వెంటనే అంజలి చేయి పట్టుకుని తనని పైకి లేపి తనని బయటికి తీసుకొచ్చింది. రచన చాలా భయపడిపోయింది. తన తండ్రి అలా తన తల్లిని కొట్టడం తను చూడలేకపోతుంది. అంజలి కూడా చాలా ఏడుస్తుంది. అంజలి చీర కూడా చినిగిపోయింది. చేతుల గాజులు కూడా విరిగిపోయాయి. విరిగిపోవడమే కాకుండా తన చేతులంతా ఆ గాజులు గుచ్చుకుపోయాయి. తన ముక్కు నుంచి రక్తం కూడా వస్తుంది. అంజలి తన చీర చెంగును నోటి మీద పెట్టుకొని ఏడుస్తూనే ఉంది. అమ్మా, ఇంక నా మాటలకి నువ్వు అడ్డు చెప్పొద్దు. మనం ఇక ఇక్కడ ఉండలేము. ఈ వ్యక్తి మిమ్మల్ని చంపేస్తాడేమోనని నాకు భయంగా ఉంది అంటూ అంజలి చేయి పట్టుకుని రచన అంజలిని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. సునీల్ ఇంకా గదిలో నుంచి అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులేమీ పట్టించుకోకుండా రచన అంజలిని తీసుకొని ఒక రిక్షా మాట్లాడి రిక్షాలో తన తల్లిని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లిపోయింది. అంజలి పూర్తిగా వణికిపోతూ ఉంది. తన కళ్ళ నుంచి నిరంతరంగా కన్నీళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. తన తల్లి ఆ విధంగా ఏడవడం, అంత బాధపడడం రచన ఎప్పుడూ చూడలేదు. రచన తన అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తను తలుపులు తట్టినప్పుడు రచన వాళ్ళ పెద్దత్త తలుపు తెరిచింది. అంజలి పరిస్థితి చూసిన తర్వాత తను భయపడిపోయింది. త్వరగా తనని ఇంటి లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. అంతలోనే రచన వాళ్ళ అమ్మమ్మ అక్కడికొచ్చింది. వెంటనే అంజలి తన తల్లిని కౌగిలించుకొని ఏడ్చింది. అమ్మా, నేనిప్పుడు ఇంకక్కడికి వెళ్ళను. అక్కడ నన్ను తను బ్రతకనిచ్చేలా లేడు అంటూ తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. నేను ఆ వ్యక్తితో కలిసి జీవించడానికి చాలా ప్రయత్నించాను. కాను అతను మనిషి కాదమ్మా, మనిషి రూపంలో ఉన్న మృగం. అతడు జూదానికి బానిసైపోయాడు, తాగుడికి కూడా బానిసయ్యాడు. ఒక్కొక్కటిగా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ వచ్చాడు. నా ఒంటి మీద ఉన్న నగల్ని కూడా అమ్మేసుకున్నాడు. అంతేకాకుండా జూదంలో ఓడిపోయిన ప్రతిసారి ఇంటికొచ్చి నా మీద కోపం తెచ్చుకుంటాడు, నన్ను కొడతాడు. అంతేకాకుండా తను ఓడిపోవడానికి నేనే కారణమని, నాది నష్టజాతకం అని, నా జాతకం వల్లే తను ప్రతిసారి ఓడిపోతున్నానని అంటూ నన్ను హింసిస్తూనే ఉంటున్నాడు అంటూ తన తల్లిని కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చింది అంజలి. అంజలి వాళ్ళమ్మ నిశ్శబ్దంగా తనని ఓదార్చడానికి ప్రయత్నించింది. అంజలి, నువ్వు ఏడవకమ్మా, మేము సునీల్తో మాట్లాడతాం అని చెప్పింది. 4 రోజులు అంజలి ఇంకా రచన అంజలి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉన్నారు. రచన పుస్తకాల బ్యాగ్ ఇంకా స్కూల్కి సంబంధించిన ఐడి కార్డ్ అన్నీ సునీల్ ఇంట్లోనే ఉన్నాయి. అక్కడ 4 రోజులు గడిపేసరికి రచనకి మరో విషయం అర్థమైంది. రచన వాళ్ళ అత్తకి రచన ఇంకా అంజలి అక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదనుకుంటా. వాళ్ళతో అస్సలు మాట్లాడడం లేదు. అంతేకాకుండా ఇంటి పనులన్నీ అంజలితోనే చేపిస్తుంది. అమ్మమ్మ ఇంట్లో అలాంటి పరిస్థితులు తన తల్లికి రావడం చూసినప్పుడు రచనకి చాలా కోపంగా అనిపించింది. రచన అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంది. కానీ ఒకవేళ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళగలుగుతారు? వాళ్ళకి ఇంకా ఏ ఆధారమూ లేదు. మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి తలుపులు తెరిచినప్పుడు ఎదురుగా సునీల్ నిలబడున్నాడు. అప్పుడు సునీల్ రచనతో ఇంకా అంజలితో నేను మిమ్మల్ని ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు తన గొంతు చాలా మృదువుగా ఉంది. సునీల్ కన్నీళ్లు పెట్టుకొని రచనని కౌగిలించుకొని, రచన, నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావు. ఈ 4 రోజుల్లో నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పాడు. అంతేకాకుండా అంజలి ముందు నిలబడి, అంజలి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను నీ మీద చెయ్యెత్తుండకూడదు. నా చేతులారా నేనే ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. మీ నమ్మకాన్ని కూడా నాశనం చేసుకున్నాను. కానీ మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో నేను ఒంటరితనం ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. దయచేసి ఇంటికి తిరిగి రండి, వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు అంజలి సునీల్తో వెళ్ళాలని అనుకోలేదు. నేను రాను నీతో పాటు, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని గట్టిగా చెప్పేసింది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంజలి తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నారు. అంజలి వాళ్ళమ్మ అంజలితో, అమ్మ అంజలి,
నేను బ్రతికున్నంత వరకు ఈ ఇంట్లో నువ్వు సౌకర్యవంతంగా ఉండగలుగుతావు. కానీ ఒకవేళ నేను చచ్చిపోతే ఆ తర్వాత ఈ ఇల్లు నీ ఇల్లు అవ్వదు. అందుకే నువ్వు నీ భర్తతో పాటు వెళ్ళి నీ కాపురాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించు అని అంజలితో చెప్పింది. సునీల్ రచన కోసం చాక్లెట్లు కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు సునీల్ బాగుపడ్డాడని, మారిపోయాడని రచన అనుకుంది. సరే అమ్మా, మనం నాన్నతో పాటు వెళ్ళిపోదాంలే అంటూ అంజలితో చెప్పింది. అంజలి వాళ్ళ అమ్మతో సునీల్ ఇంకెప్పుడు మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టను అని మాట ఇచ్చి అంజలిని తీసుకుని తన ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత సునీల్, మీరిద్దరూ లేకపోతే ఈ ఇల్లు అస్సలు బాగోలేదు. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఇక్కడ మమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఈ 4 రోజులు మేము చాలా ఇబ్బంది పడిపోయాం అని చెప్పాడు సునీల్. ఇప్పుడిక సునీల్ అంజలిని, రచనని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు. అంజలి, రచన ఇంటికి వెళ్లేసరికి సుమ ఇంట్లో లేదు. సుమ ఎక్కడికి వెళ్ళింది అని అంజలి అడిగినప్పుడు సునీల్ సుమని హాస్టల్లో జాయిన్ చేశాను అని చెప్పాడు. రచనని రోజు స్కూల్లో దించడం, ఇంటికి తీసుకురావడం, దారి పొడవునా రచనతో కబుర్లు చెప్పడం చేసేవాడు సునీల్. సునీల్ మారిపోయాడని అందరూ సంతోషించారు. కొన్ని రోజులు జరిగిపోయాయి. ఒకరోజు రచన స్కూల్ నుంచి తిరిగొచ్చేసరికి అంజలి ఆ ఇంట్లో శవంలా పడుంది. రచన పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే రచనకి తన తల్లంటే చాలా ఇష్టం. ఈ లోకంలో తన తల్లి కంటే తనని ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించేవాళ్ళు లేరు, తనకి మద్దతిచ్చేవాళ్ళు లేరు. అంజలి రచనకి ప్రతి పనిలోనూ మంచి చెడులు చెబుతూ ఉండేది. ఎవరితో ఎలా ఉండాలి, ప్రతి సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని రచనకి బోధిస్తూ ఉండేది. ఎప్పుడూ తనతోనే ఉంటానని అంజలి రచనకి వాగ్దానం కూడా చేసింది. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రాబోయే జీవితంలో తనకి మంచి చెడు చెప్పడానికి తన తల్లి ఇక లేదు అని రచన అర్థం చేసుకుంది. అంజలి చనిపోయాక సునీల్ రచనతో, రచన, నువ్వేమీ బాధపడొద్దు, నేను ఎల్లప్పుడూ నీతో పాటే ఉంటాను. నేను నీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నీ జీవితంలో నీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని చెప్పాడు. ఆ మాటలకి రచన మౌనంగా ఉంది. నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని రచన సునీల్తో చెప్పినప్పుడు, సునీల్, నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. మీ మామయ్య, అత్త నిన్ను అస్సలు ఇష్టపడరు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నన్ను నమ్ము అంటూ భరోసా ఇచ్చాడు. తను స్కూల్కి వెళ్ళడం, రావడం, చదువుకోవడం, ఇలా సమయం నెమ్మదిగా గడిచిపోయింది. స్కూల్ చదువులు పూర్తయి ఇప్పుడు రచన కాలేజీకి కూడా వెళ్ళడం ప్రారంభించింది. తను తన తండ్రితో పాటే ఉండిపోయింది. సునీల్ ఇంటి పనులన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు. రచన కోసం వంట కూడా చేసేవాడు. కానీ అప్పుడప్పుడు సునీల్ తనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేవాడు. వాళ్ళందరూ కలిసి ఇంట్లో పేకాట ఆడుతూ ఉండేవారు. రచన తన గదిలోనే ఉండేది. ఈ విషయం గురించి తన తండ్రి సునీల్కి ఫిర్యాదు చేయాలి అని అనుకుంది. ఒకరోజు రచన సునీల్తో, నాన్న, మీ స్నేహితులని రోజు ఇంటికి తీసుకురావద్దు. మన ఇంట్లో తాగి మీరందరూ కలిసి పేకాట ఆడొద్దు. ఇవన్నీ నాకు నచ్చడం లేదు అని చెప్పినప్పుడు సునీల్, నేను ఆ అలవాటుకి బానిస అయిపోయానమ్మా, ఏం చేయమంటావు? కానీ నేను మెల్లమెల్లగా నా అలవాట్లను తగ్గించుకుంటాను అని చెప్పాడు. ఒకరోజు సునీల్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం రచన వింది. బంగారు గుడ్లు పెట్టే బాతు ఇప్పుడు నా దగ్గరే ఉంది, కానీ ప్రతిదానికి కొంచెం సమయం పడుతుంది అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు రచనకి అర్థం కాలేదు. ఎవరిని ఉద్దేశించి తన తండ్రి ఫోన్లో మాట్లాడుతున్నాడో కూడా తనకి తెలియలేదు. తన తండ్రి తన గురించే మాట్లాడుతున్నాడు అని తను అర్థం చేసుకోలేకపోయింది. ఒకరోజు రచన తన తండ్రితో, నాన్న, మీరు బంగారు గుడ్లు పెట్టే బాతు నా దగ్గరుందని ఎవరితోనో చెప్తున్నారు కదా, ఎందుకలా చెప్పారు? మీ దగ్గర ఏ బాతుంది అంటూ అడిగింది. అప్పుడు సునీల్, నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ జోక్ చేశానంతే అని చెప్పాడు. కొన్ని రోజులకి రచన ఇంటర్ కాలేజీ చదువులు కూడా ముగించుకుంది. ఒకరోజు రాత్రి సునీల్, అమ్మ రచన, నువ్వు రేపొద్దున్నే రెడీ అయి కాలేజీకి వెళ్ళిపో, నాకు సిటీలో కొంచెం పని ఉంది, నేను బ్యాంకుకు వెళ్ళొస్తాను అని చెప్పి సునీల్ కూడా ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు సునీల్ రచనతో, అమ్మ రచన, నేను నీకోసం బ్యాంకులో ఒక ఉద్యోగం చూశాను. నీకు బ్యాంకులో ఒక ఉద్యోగం ఇప్పించమని నా స్నేహితులను అడిగినప్పుడు వాళ్ళు నీకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్పారు. అది ఒక ప్రైవేటు బ్యాంకు. రేపు ఉదయం నిన్నక్కడికి ఇంటర్వ్యూకి రమ్మన్నారు, నువ్వు నాతో పాటు రావాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు రచన, నిజంగా ఉద్యోగం వస్తుందా నాకు అంటూ అడిగింది.
అవును, అందుకే నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. రచన వెంటనే, నాన్న, నా డిగ్రీ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడు నేను బ్యాంకులో ఎలా ఉద్యోగం పొందుతాను అని అడగగానే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి రచన, ఈ జాబ్కి డిగ్రీతో పనేమీ లేదట, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందట, పైగా నా స్నేహితులు కూడా అదే బ్యాంకులో ఉద్యోగంలో ఉండడంతో నీకు ఉద్యోగం రావడం సులభమైంది అని చెప్పాడు. ఆ తర్వాత రోజు రచన ఇంకా సునీల్ ఇద్దరూ బస్సులో బయలుదేరారు. ఒక స్టాప్ దగ్గర బస్సు ఆగిపోయింది. సునీల్ ఇంకా రచన దిగి నడుస్తూ ఉన్నారు. ఆ ప్రాంతమంతా ఎడారిలా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ దగ్గరలో ఒక బ్యాంక్ ఉన్నట్టు కూడా అనిపించడం లేదు. అక్కడ ఒక పాత పెద్ద ఇల్లుంది. తలుపు మీద కట్టెలు కూడా వేలాడుతూ ఉన్నాయి. నాన్న, మనం ఎక్కడికి వచ్చాము? ఇక్కడ బ్యాంక్ అంటూ ఏది కనిపించడం లేదే అంటూ ఆశ్చర్యమైన కళ్ళతో చూస్తూ తండ్రిని అడిగింది రచన. అప్పుడు సునీల్, మనం మన స్నేహితుడి ఇంటికి వచ్చాము. మొదటగా నా స్నేహితుడితో మాట్లాడి ఆ తర్వాత బ్యాంకు దగ్గరకు వెళదాం. ఇదే నా స్నేహితుడి ఇల్లు అని చెప్పి రచనని లోపలికి తీసుకెళ్లాడు. వాళ్ళు ఆ ఇంటి వద్దకు వెళ్లిన వెంటనే ఒక మహిళ అప్పటికే తలుపు వద్ద నిలబడుంది. ఆవిడ సునీల్ని చూసి నవ్వడం ప్రారంభించింది. ఆమె జుట్టు కూడా వదిలేసుంది. ఇంకా ముఖం మీద మేకప్ కూడా వేసుకునుంది. ఎర్రటి లిప్స్టిక్ కూడా పెదాలకు వేసుకునుంది. ఆ అమ్మాయి, అజయ్, చాలా రోజుల తర్వాత వచ్చావే అంటూ తన తండ్రిని అడిగినప్పుడు ఆ మాటలు విన్న రచన ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఆ అమ్మాయి తన తండ్రిని సునీల్ అనే పేరుతో కాకుండా అజయ్ అనే పేరుతో పిలవడం చూసి రచన ఆశ్చర్యపోయింది. నీ దగ్గర బంగారు గుడ్లు పెట్టే బాతుంది అన్నావు, ఇదేనా ఆ బాతు అని ఆవిడ అడగగానే ఒక్కసారిగా రచన షాక్ అయిపోయింది. ఆ రోజు తన తండ్రి ఫోన్లో మాట్లాడుతున్న మాటలు తనకి గుర్తుకొచ్చాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని రచన ఆలోచించడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రదేశం? నన్ను బ్యాంకులో జాబ్ ఇప్పిస్తానని తీసుకెళ్తున్నానని చెప్పాడు నాన్న, కానీ వీళ్ళ ప్రవర్తనలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా చాలా వేరుగా ఉంది. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని పారిపోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది రచన. కానీ తనకి తప్పించుకునే అవకాశమే ఇవ్వకుండా ఆ మహిళ రచన చేతులు గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది. లోపల గోడలపై రంగురంగుల లైట్లు, ఇంకా వింత సువాసనలు వచ్చే పర్ఫ్యూమ్లు కొట్టున్నాయి. అంతేకాకుండా అక్కడ చాలా మంది ఆడవాళ్ళున్నారు. రకరకాల బట్టలు ధరించి అటు ఇటు తిరుగుతున్నారు. ఒక వృద్ధ మహిళ సిగరెట్ తాగుతూ వచ్చి పెద్ద మంచం మీద కూర్చునుంది. ఆవిడ సునీల్ని చూడగానే నవ్వి, అజయ్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పింది ఈ పిల్ల గురించేనా? నువ్వు చెప్పినట్టుగానే చాలా అందంగా ఉంది అనగానే తన తండ్రి కూడా నవ్వడం మొదలుపెట్టాడు. ఈ రోజు కోసమే నేను సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ పిల్ల వయసులోకి రావడం కోసం నేను ఎన్నేళ్ళు ఎదురు చూశానో. మీరు మంచి రేట్ ఇస్తే నేను తినని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్న మాటలకి రచన ఆశ్చర్యపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరందరూ ఏం మాట్లాడుతున్నారు అంటూ రచన అరవడం మొదలుపెట్టింది. నాన్న, నన్ను మీరు బ్యాంకుకి తీసుకువెళ్తానని చెప్పారు, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటూ అరుస్తూ ఉంది రచన. వెంటనే సునీల్ నవ్వుతూ, నేను నీకు నాన్నని కాదు, సవతి తండ్రిని. సవతి తండ్రిని ఎప్పుడూ నమ్మకూడదు. నేను నిన్ను ఇక్కడికి తీసుకురావడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పానో, ఎన్ని నాటకాలు ఆడానో నీకేం తెలుసు? నా అసలు పేరు సునీల్ కాదు, అజయ్. మీ అమ్మని నేను ఆదర్శంతో ఏం పెళ్లి చేసుకోలేదు. తనకొక 10 ఏళ్ల కూతురుంది అన్న విషయం తెలిసే పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మమ్మ, తాతయ్యలు ముసలివాళ్ళు, వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అందుకే మీ అమ్మని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే రచన ఏడవడం ప్రారంభించింది. అక్కడున్న ఆవిడ ఏడుపు మానేసి రచనని నిశ్శబ్దంగా ఉండమని చెప్పింది. త్వరగా వచ్చి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి నీట్గా రెడీ చేయండి అంటూ ఆ పెద్ద ఆవిడ ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయి వచ్చి రచనని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి తన చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించింది. వెంటనే రచన తన 2 చేతులు ముడుచుకొని, దయచేసి నన్ను వదిలిపెట్టేయండి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి, నా జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ఏడుస్తూ ఉంది రచన. నువ్వు ఇలా ఏడిస్తే శాంతాబాయి నన్ను చంపేస్తుంది. నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, కాసేపు విశ్రాంతి తీసుకో, కాసేపటి తర్వాత నేను నిన్ను రెడీ చేస్తాను అంటూ ఆ అమ్మాయి రచనని ముందుకు నెట్టింది. రచన తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. తన తండ్రి తనని నమ్మించి ఇలా నరకంలోకి నెట్టేస్తాడని తనకీ తెలియదు. ఈ రోజు రచన తన తల్లిని చాలా మిస్ అవుతుంది.
తన తల్లి తనకి చెప్పిన విషయాలన్నీ తన చెవుల్లో ఒక్కసారిగా ప్రతిధ్వనించడం మొదలయ్యింది. అమ్మ రచన, ఎవ్వరిని ఎప్పుడూ అతిగా నమ్మకూడదు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకూడదు, నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో అని చెప్పింది. ఆ మాటలకి అర్థం ఏమిటో ఇప్పుడిప్పుడే రచనకి అర్థం అవుతుంది. రచన కళ్ళల్లోంచి దుఃఖం పొంగుకొస్తుంది. తన గుండె మెల్లమెల్లగా బలహీనపడుతూ ఉంది. వీళ్ళు నన్నేం చేస్తారో అని భయపడుతూ ఏడవడం మొదలుపెట్టింది రచన. నేనేం చేసి ఎలా నా గౌరవాన్ని కాపాడుకోగలుగుతాను అని ఆలోచిస్తుంది తను. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత శాంతాబాయి సిగరెట్ కాలుస్తూ అక్కడికొచ్చి, ఈ రాత్రికి ప్రత్యేకమైన అతిథులు వస్తున్నారు, ఈ అమ్మాయిని అందంగా రెడీ చేయండి, తనకి మంచి రేట్ రావాలి అంటూ చెప్పింది. వెంటనే రచన ఏడుస్తూ, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి, నన్ను వదిలేయండి, దయచేసి నా జీవితం నాశనం చేయొద్దు, నేను కాలేజీకి వెళ్ళాలి, నేను బాగా చదువుకోవాలి అని చెప్పగానే శాంతాబాయి నవ్వడం మొదలుపెట్టింది. పాఠశాల, కళాశాల బాలికలు మాత్రమే ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళ అదృష్టం ఏమిటి అనేది నేనే నిర్ణయిస్తాను అంటూ ఆవిడ పెద్ద పెద్దగా నవ్వుతూ చెప్పింది. ఈ మాటలు విన్న వెంటనే రచన నేల మీద కూర్చొని ఆవిడ పాదాలు పట్టుకొని, దయచేసి నన్ను వదిలేయండి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. కానీ శాంతాబాయి రచన మాటల్ని అస్సలు వినలేదు. ఎవ్వరైనా తన మీద ఎందుకు జాలి చూపిస్తారు? తను తన తండ్రిగా నమ్మిన వ్యక్తే తనని మోసం చేసి ఇక్కడ అమ్మేశాడు అని ఆలోచిస్తూ ఉంది రచన. సాయంత్రం అయ్యింది. అక్కడ ఒక వేలంపాట జరగబోతోంది. రచనని అందంగా రెడీ చేసి అక్కడ ఒక గది దగ్గరకు తీసుకెళ్లారు. రచన ఆ గదిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ తన సవతి తండ్రి సునీల్ కూడా కనిపించాడు. అక్కడ ఇంకా చాలా మంది పురుషులు కూర్చునున్నారు. సునీల్ని చూసిన రచన గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, నన్ను రక్షించండి అని. కానీ సునీల్ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. నిన్నిక్కడికి తీసుకురావడానికి, నీ నమ్మకాన్ని గెలవడానికి నేనెంత ప్రయత్నించానో నీకేం తెలుసు? నీ కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాను. నేను నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు చిన్నప్పుడు చాలా అందంగా ఉండేదానివి. నీకోసమే మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. నేను నీ నమ్మకం గెలవడానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నీకు సవతి తండ్రిలా కాకుండా నువ్వు నన్ను నమ్మాలి అని చాలా ప్రయత్నాలు చేశాను. నేను నీతో చాలా మంచిగా ఉన్నట్టు నటించాను. మీ అమ్మ బ్రతికుంటే నా ప్లాన్లన్నీ పనిచేయవని మీ అమ్మకి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ప్రతి వస్తువులోనూ విషం కలిపి ఇవ్వడం మొదలుపెట్టాను. మెల్లమెల్లగా అది స్లో పాయిజన్లా పనిచేస్తూ చివరికి మీ అమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. అయినా సరే నేను తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదు. ఒకరోజు మీ అమ్మ చనిపోయింది. ఇప్పుడిక నువ్వు ఏమయ్యావు అని అడిగే వాళ్ళెవ్వరూ లేరు. నేను సుమని కూడా ఇలాగే అమ్మేశాను. మీరు అడిగినప్పుడు హాస్టల్లో ఉందని చెప్పాను కదా, అదంతా అబద్ధం. నాకు సుమ కూడా సొంత కూతురు కాదు. తను నా సొంత కూతురు నువ్వు అనుకుంటున్నావా? తను కూడా నీలాంటిదే. తనని కూడా నేను ఎప్పుడో అమ్మేశాను. ఇప్పుడైనా నువ్వు వాస్తవాల్ని అర్థం చేసుకో అని చెబుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యమైన కళ్ళతో రచన సునీల్ వైపే చూస్తూ ఉండిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ సమాజంలో? నా కోసం ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని ఏడవడం మొదలుపెట్టింది రచన. ఇప్పుడు శాంతాబాయి అక్కడికి వచ్చి, నువ్వు ఏడు పాపు, మేకప్ అంతా చెరిగిపోతుంది, నువ్వు వాళ్ళకి అందంగా కనిపిస్తేనే నీకు మంచి రేట్ వస్తుంది అంటూ గట్టిగా అరిచింది. అక్కడ ఒక వేలంపాట జరిగింది. సునీల్ చాలా సంతోషంగా, నువ్వు నిజంగా నా బంగారు బాతువే, నా జీవితాంతం సరిపోయేంత డబ్బుని నువ్వు నాకు సంపాదించి పెట్టావు, అంత డబ్బుకి నువ్వు అమ్ముడుపోయావు, ఇప్పుడిక నేను హాయిగా కూర్చొని తింటాను, నువ్వు ఇక నీ జీవితాంతం ఈ శాంతాబాయికి బానిసగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సునీల్. ఆ తరువాత రచనని గదిలోకి తీసుకెళ్లి ఒక పెద్ద గదిలో లాక్ చేశారు. అక్కడ తప్పించుకోవడానికి కూడా వేరే మార్గం లేదు. ప్రాణం లేని శవంలాగా రచన అద్దం ముందు నిలబడి తన అదృష్టం ఎందుకిలా మారిపోయిందోనని ఆలోచించడం ప్రారంభించింది. ఆ రాత్రి తన జీవితం నాశనం అవ్వకుండా కాపాడమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. నాలాంటి అమ్మాయిలు ఇక్కడ చాలా మందే ఉన్నారు. డబ్బు కోసం ఎవరో ఒకరు వాళ్ళని అమ్మేశారు. తర్వాత కాసేపటికి రచన గదిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. తన పూర్తి బలాన్ని రచన మీద ప్రయోగించడానికి ప్రయత్నించాడు. వెంటనే రచన అతన్ని గట్టిగా కొట్టి నేల మీద పడేసింది. అతను రచనని కొట్టడానికి తన బూటు కాలు పైకెత్తగానే రచన తన తల మీద ఒక్క దెబ్బ వేసింది. తను కింద పడిపోయాడు.
ఆ తర్వాత తలుపులు తెరిచి ఆ వ్యక్తి బయటకు వెళ్ళినప్పుడు శాంతాబాయికి రచన మీద కంప్లైంట్ ఇచ్చాడు. తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగాడు. అప్పుడు శాంతాబాయ్ రచన దగ్గరకొచ్చి రచనని లాగిపెట్టి కొట్టి, నువ్వు సజీవంగా ఉండాలనుకుంటే నోరు మూసుకుని పడుండు, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు అంటూ తన 2 కళ్ళల్లో కారం కొట్టింది. రచన కారం మంటకి విలవిల్లాడిపోయింది. చాలాసేపు వరకు తనకి కళ్ళు కనిపించలేదు. ఇప్పుడు నువ్విక్కడ నాకు అమ్ముడు పోయావు. ఈ రోజు నుంచి నువ్వు నా బానిసవి. నువ్వు నేను ఎలా చెబితే అలా వినాలి అని చెప్పింది. నన్ను రక్షించండి, నన్ను వదిలేయండి, నేను ఇవన్నీ చెయ్యలేను అంటూ తీవ్రంగా ఏడుస్తుంది రచన. ఆ రాత్రంతా ఆ కారం మంటతో ఏడుస్తూనే ఉంది రచన. ఉదయానికి తను కళ్ళు తెరిచి చూసినప్పుడు తను ఒక చీకటి గదిలో ఉంది. తన కళ్ళ ముందంతా చీకటి, తనకి ఏమీ కనిపించడం లేదు. చాలాసేపటి తర్వాత ఒక అమ్మాయి రచన కోసం టిఫిన్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఒక కస్టమర్ ఆమె కోసం మధ్యాహ్నం వస్తాడని, సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయింది. రాత్రి ప్రవర్తించినట్టు నువ్వు ఇతనితో కూడా తప్పుగా ప్రవర్తిస్తే కఠినమైన శిక్షలు పడతాయని చెప్పి తను వెళ్ళిపోయింది. ఆ ప్లేట్లో ఉన్న ఆహారం వైపు కూడా చూడాలనిపించలేదు రచనకి. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుని నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది రచన. కాసేపటి తర్వాత శాంతాబాయ్ అక్కడికొచ్చి, ఈ నగరంలోని చాలా పెద్ద వ్యాపారవేత్త మీకోసం వచ్చారు, త్వరగా రెడీ అవ్వమని చెప్పింది. 2 గంటలు తన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ కలిసి తనని రెడీ చేశారు. తన శరీరంలో జీవమే లేనట్టుగా తన చేతులు కాళ్ళు కదులుతూ ఉన్నాయి. తను మెల్లగా ముందుకు నడుస్తూ వెళ్ళింది. తన కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక తనకి ఏడవడానికి కన్నీళ్లు కూడా రావడం లేదు. నువ్వు కాస్త నవ్వుతూ ఉండు, ఇలా ఏడుపు మొహంతో కస్టమర్ ఎదురుగా కూర్చుంటే వాళ్ళు చాలా చిరాకు పడతారు అని చెప్పింది శాంతాబాయ్. ఆ తరువాత ఆ గది నుంచి ఆవిడ వెళ్ళిపోయింది. రచన గది లోపలే కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. అమ్మాయి సిద్ధంగా ఉంది, లోపలికి రమ్మని ఆ వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి లోపలికొచ్చాడు. ఆ వ్యక్తి వయసు 25 లోపే ఉంటుంది. ఇక తన జీవితం ఆ నరక కూపంలో మగ్గిపోబోతోందని, నాశనం అవబోతోందని రచన లోపలే కుమిలిపోతూ ఉంది. ఆ వచ్చిన వ్యక్తి అక్కడ చాలా మంది అమ్మాయిల్ని చూసి రచన వైపు చూసి చాలాసేపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. నాకు రాత్రికి ఈ అమ్మాయే కావాలి అని చెప్పాడు. కానీ అతని చూపులు రచనని కలవరపెడుతున్నాయి. ఆ తరువాత సాయంత్రం అతను తన రచన గదిలోకి వచ్చినప్పుడు రచన అతన్ని గుర్తుపట్టింది. మీరు రోహిత్ కదా, నా చిన్ననాటి స్నేహితుడు. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు మనం కలిసి చదువుకునేవాళ్ళం అని చెప్పినప్పుడు రచన కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. నిజమే, నేను రోహిత్నే. నిన్నిక్కడి నుంచి బయటపడేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను 3వ తరగతి పూర్తయిన తర్వాత నా తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్ళిపోయాను. ఒక 6 నెలల క్రితమే ఇక్కడికి వచ్చాను. నీకోసం చాలా వెతికాను. అమెరికా వెళ్ళిన తర్వాత నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. తెలియకుండానే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. చాలా రోజులు వెతికిన తర్వాత నాకు నీ ఆచూకీ తెలిసింది. ఆ తర్వాతే మీ అమ్మ చనిపోయిందని, మీ సవతి తండ్రి చాలా చెడ్డవాడని, తను అమ్మాయిల్ని అమ్మేసే బ్రోకర్ అని నేను తెలుసుకున్నాను. 2 రోజుల క్రితం నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను మిమ్మల్ని ఇక్కడి వరకు ఫాలో చేశాను. ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడే నీ అడ్రస్ నాకు తెలిసింది. మిమ్మల్ని రక్షించుకోవడం కోసం నేను చాలా ప్రయత్నించాను, కానీ ఆ రోజు కుదరలేదు. అందుకే ఈ రోజు నేను కస్టమర్ రూపంలో ఇక్కడికి వచ్చాను అని చెప్పినప్పుడు రచన ఆశ్చర్యపోయింది. రోహిత్, నన్ను ఇక్కడి నుంచి నువ్వు ఎలాగైనా బయటకు తీసుకెళ్ళు, నన్ను రక్షించు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ 3 రోజుల నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పింది. రోహిత్ రచన చేయి పట్టుకుని బయటకు నడిచాడు. వాళ్ళిద్దరినీ చూసి శాంతాబాయ్ ఆశ్చర్యపోయింది. మీరేం చేస్తున్నారు సార్? మీరు మా అమ్మాయిల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగినప్పుడు రోహిత్, తిను నా స్నేహితురాలు, తినకి ఇక్కడ ఉండదు అని చెప్పినప్పుడు శాంతాబాయ్, మీరిచ్చిన డబ్బులకి ఆ అమ్మాయిని వాడుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. మీరు తను ఇక్కడి నుంచి విడుదల చేసి తీసుకెళ్ళాలి అని అనుకుంటే మీరు తనకి ధర చెల్లించాల్సి ఉంటుంది. తనని నేను చాలా ధర పెట్టి కొనుక్కున్నాను అని చెప్పినప్పుడు రోహిత్ ఒక సూట్ కేసులో డబ్బులు శాంతాబాయికి ఇచ్చి రచనని గట్టిగా పట్టుకొని, తిను నా మనిషి అని చెప్పినప్పుడు రచన పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చింది. అక్కడున్న అమ్మాయిలందరూ రచనని ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు. ఇలా అక్కడ ఎప్పుడూ ఎవ్వరికీ జరగనే లేదు. అక్కడున్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రోహిత్ తనని రక్షించడం రచనకి కూడా కలలా ఉంది. ఇక భయపడాల్సిన అవసరం లేదని,
నా జీవితం నాశనం అయిపోలేదని రచన అనుకోవడం మొదలుపెట్టింది. రోహిత్ రచన చేయి పట్టుకుని ఆ ఇంటి నుంచి బయటకు నడిచాడు. నా కోసం ఎక్కడి వరకు వచ్చావు, స్నేహితుడైనా నాకొకరున్నారు అని రచన చాలా గర్వంగా ఫీల్ అయింది. అంతేకాకుండా రోహిత్ రచనతో పాటు అక్కడ చిక్కుకున్న అమ్మాయిలందరినీ కాపాడాడు. శాంతాబాయి వ్యాపారం అంతా నాశనం చేయబడింది. ఒక్క క్షణంలోనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. శాంతాబాయిని, రచన సవతి తండ్రి సునీల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకున్నారు. రోహిత్ తల్లిదండ్రులిద్దరూ అప్పటికీ అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత రోహిత్, రచన ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రోహిత్ రచనని ప్రేమిస్తున్నానని తన ఇంట్లో చెప్పినప్పుడు తన తల్లిదండ్రులు కూడా తన ఇష్టాన్ని అంగీకరించి వాళ్ల పెళ్లి ఒప్పుకున్నారు. రోహిత్ రచనని పెళ్లి చేసుకుని తమ ఇంట్లో సంతోషంగా గడపడం మొదలుపెట్టాడు. తన జీవితంలోకి మళ్ళీ ఆనందం తిరిగొస్తుందని రచన అస్సలు అనుకోలేదు. తను ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంతా ఒక కలలా అనిపిస్తుంది తనకి. ప్రతి ఆడపిల్ల తన మీద ఎవరు ఎంత ప్రేమ చూపిస్తున్నా సరే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదని తన తల్లి చెప్పిన మాటలు రచనకి ఇప్పుడే అర్థమయ్యాయి. ఇదండి ఈ రోజు కథ.